అంటే మొత్తానికైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో ఒక యంగ్ లీడర్ లాగా పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఇది పక్కన పెడితే సో రీసెంట్గా అల్లు అర్జున్ని కలిసినది మీ ఇన్స్టాలో నేను చూడడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన. అంటే ఏంది ఈ మూవీస్లలోకి ఏమైనా ఎంట్రీ ఉందా లేకుంటే ఏంది కథ? లేదు, అంటే మా ఫ్యామిలీలో అందరికి మూవీ కనెక్షన్స్ ఉన్నాయి. 1983లో మా ఫాదర్కి సినిమా మీద మంచి కోరికలు ఉండడం వల్ల ఆయన చెన్నైకి వెళ్ళారు. చెన్నైకి పోయి చిరంజీవి గారితో ఒకటి రూమ్లో 2 years ఉన్నారు. ఆయన ఫియట్ కార్ మా నాన్న నడిపేదట. ఓకే. మరి అది ఆ పెద్దలకి అలా కూడా గుర్తుండకపోవచ్చు. అప్పుడు వారు ఖైదీ సినిమా చేస్తున్నారు. ఇదే ఖైదీ 150కి మా నాన్నగారు సెన్సార్ బోర్డు మెంబర్, సెన్సార్ క్లియరెన్స్ మా నాన్న ఇచ్చాడు. ఓకే. మళ్ళీ దాని ఇమీడియట్గా నేను బేబీ సినిమాలో యాక్ట్ చేసిన. బేబీ సినిమాలో మొత్తం 11 క్యారెక్టర్లు, నాది 11వ క్యారెక్టర్. 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. కూడా సినిమా కొట్టింది. దానికి చిరంజీవి గారు అవార్డు నీకు వచ్చారు. అవార్డు ఫంక్షన్ నేను పక్కకే ఉన్నా. అది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చూడడము, ఆ ఒక గొప్ప ప్రోగ్రామ్, ఆ మూవీలను యాక్ట్ చేయడం చాలా ఆ రోజు హ్యాపీ టీయర్స్. అంటే ఇంకేమైనా ఉన్నాయా మూవీస్? నేను ఒక సినిమా చేసిన, అది మధ్యలో ఆగింది. హీరోగానా లేకుంటే హీరో ఎందుకు బై, నేనే హీరో చేస్తాను. హీరో అంటాడు, నువ్వే రౌడీ అంటే మళ్ళీ హీరో అంటావు. ఏదైనా ఒకటే ఇప్పుడు. సరే, రౌడీగా చేయాలని ఉందా, హీరోగా చేయాలని ఉందా? ఏం మరి నా క్యారెక్టర్ ఎట్లా సెట్ అయితే తెలియదు మాక్సిమం. ఓకే. అంటే కంప్లీట్ నెగిటివ్ కాకపోవచ్చు. హీరో అయ్యే ఛాన్స్ నాకు ఏడుంది శివ. నా ముఖానికి ఏడో బస్సులు తిరుగుతా ఉంటాను నేను, పొద్దుకు వేసుకొని తిరుగుతా. ఆ సుమ కొడుకున్నాడు. అవును. సో ఆయన ఏదో అన్నారని చెప్పి మా వాళ్ళే, మా మెట్టు కూడా వాళ్ళే హీరో అయి చూపించిండు. సుమ గారు ఇక్కడ, మనం ఇక్కడ అంత పెద్ద ఆశలు ఏం లేవు. సో బేసిక్గా ఇండస్ట్రీ ఒకటి, పొలిటికల్ ఒకటి, ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అందరు కలిసి ఉంటుంది. ఓకే. నీకు కష్టం వస్తే పొలిటికల్ ఉన్నారు, పొలిటికల్కి సినీ ఫీల్డ్ అవసరము, అదే టైంగా ఇండస్ట్రీస్ అవసరం, అందరితో కలిసి ఉంటాం. ఓకే. సో ఇంకొక 2 సినిమాలు కూడా అవుతున్నాయి, చేస్తున్నాను తొందరలోనే. 3 సినిమాలు ఉన్నాయి నాకు కంప్లీట్గా. ఇప్పుడు మొత్తం సగం అంటే చేసినాను, 2-3 సీన్స్ చేసినాను, ఆగినాయి. కొత్త మూవీ ఒకటి ఉంది, ఇంకా కాలేదు. దేవుడి దయ వల్ల చేస్తా కొంచెం. కాకపోతే ఇప్పుడు కంటిన్యూస్గా పొలిటికల్గా బిజీ ఉన్నాను, చేస్తాను. సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కాబట్టి మొత్తం దీంట్లోనే మీరు టైం కేటాయిస్తున్నట్టు. ఇక్కడ సినిమాలతో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా మంది హీరోలు ఉంటాయి. నువ్వు అన్నట్టు ఇప్పుడు నేను అన్నట్టు సుమ గారు ఇన్నే ఉండే, నవీన్ చంద్ర అన్న మా ఎదురు గల్లి, ఇద్దరం ఇన్నే ఛాయ్ తాగుతుంటే. ఓకే. సో మళ్ళా మన సాహో డైరెక్టర్ ఉన్నాడు, నా మంచి మిత్రుడు, బాల్యమిత్రుడు. అట్లా ఉన్నది. అల్లు అర్జున్ అన్నతో కూడా మంచి రిలేషన్ ఉన్నది. సందీప్ అన్న ఉన్నాడు. సందీప్ అన్నతో మాకు వెరీ హెల్దీ రిలేషన్ ఉంది. నా సొంత తమ్ముళ్ళ ట్రీట్ చేస్తాడు. అర్జున్ అన్న కూడా ఒక 2-3 విషయాల్లో, వేరే విషయాల్లో నేను మాట్లాడినుండే. సో ఆ సాయి బాగున్నావా అని ఇప్పుడు బాగా మాట్లాడుతాడు, దగ్గర తీస్తున్నారు, బాగుంది.